ఇవాళ అక్టోబర్ 2వ తారీఖు మన భారతదేశానికే ఒక ముఖ్యమైనటువంటి రోజు. మన భారత ప్రజానీకం అందరూ కూడా గర్వించదగినటువంటి మహానాయకులు, ప్రజా సేవకే అంకిత భావంతో చేసినటువంటి మహానాయకులు ఇద్దరు, గాంధీ గారు, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించినటువంటి రోజు. ఈరోజు మహా పవిత్రమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన శాస్త్రి గారు 18 నెలలు పరిపాలించిన అసలు చిరస్థాయిగా ఈ చేసినటువంటి ప్రధానమంత్రులు అందరికంటే కూడా గుర్తించే విధంగా ఆయన మన మనసుల్లో చోటు చేసుకున్నాడు. మన పాఠ్యపుస్తకాల్లో ఒకసారి ఆయన ఒక వాగో దాటిపోవాల్సిన పరిస్థితి ఉంటే ఆయన ప్రతిరోజు పడవ ఎక్కి దాటాల్సిన అవసరం ఉండేదట. ఆ రోజున పడవకి ఎంత అంటే ఛార్జీ పావలా, కనీసం ఆ పావలా కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆయన బట్టలిడిసి సంకలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఆ నీళ్ళలో గుంట నడిచిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అటువంటి మహనీయుల్ని మనం జన్మలో కూడా మనం గుర్తుంచుకోవాలా. గాంధీ గారు మనకి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక అహింస అనే ఒక సిద్ధాంతంతో ఏ ఒక్కటి కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు మన దేశాన్ని విడిచిపోయిన అంతా కూడా ఈ ఇద్దరు మహానాయకులు ఈ రోజున జన్మించినందుకు మనం చాలా గర్వించాలి. ఇదే స్ఫూర్తితో మన ఇద్దరం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని దేశ సమైక్యతకి, దేశ అభ్యున్నతికి పాటుపడాలని అందరినీ మనసా వాచా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా బలోపేతం కావాలి. మీరు మాట్లాడండి. స్వాతంత్రం తెచ్చిన మహానీయుడు చెప్పినప్పటి మానవుడు. ఈరోజు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరసింహ గారు ఈరోజు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు పుట్టడం మన భారతదేశానికి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అహింసనే ఆయుధంగా చేసుకొని ఈ స్వతంత్రాన్ని తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారికి, లాల్ బహదూర్ శాస్త్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా గర్వించదగ్గ రోజు. మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మా రింగ్ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలతో పాలాభిషేకం చేశాము. మాకు దేశానికి గర్వించదగ్గ నాయకులు వీళ్ళిద్దరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం అందరము నడవాలని కోరుతూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మహాత్మా గాంధీ గారు పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు ఇద్దరు ఒకే రోజు పుట్టిన సందర్భంగా వారికి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు గాంధీ గారికి పూలమాల వేసి పాలాభిషేకం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.